హాయ్ అండి. వెల్కమ్ టు ఓమ్స్ ఇషా టారో గైడెన్స్. నా పేరు సునీత, ప్రొఫెషనల్ టారో రీడర్ అండ్ లైఫ్ కోచ్. ఎలా ఉన్నారు? సో అందరు బాగున్నారు కదా? సో మరి ఈరోజు మీకు లవ్ అండ్ రిలేషన్షిప్ రీడింగ్ గురించి నేను యూనివర్స్ని మంచి క్వశ్చన్స్ అయితే అడుగుతున్నాను. సో కొత్తగా ఎవరైనా వాచ్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? సో మేల్, ఫీమేల్, మ్యారీడ్, అన్మ్యారీడ్, ఎనీ రిలేషన్షిప్, ఇది వచ్చేసి మనకి జనరల్ రీడింగ్, కలెక్టివ్ రీడింగ్ అండ్ టైమ్లెస్ రీడింగ్ అండి. సో పర్సనల్ రీడింగ్ ఎవరికైనా తీసుకోవాలని అనుకుంటే కనుక మీరు నాకు వాట్సాప్ చేయండి. కింద నంబర్ ఉంది కదా, దానికి వాట్సాప్ చేయండి. సో రిలేషన్షిప్కి సంబంధించి, క్యారియర్కి సంబంధించి కానీ, మీరు ఫైనాన్షియల్గా ఏమైనా ఇబ్బందులు పడుతున్నా, మీకు ఎలాంటి క్వశ్చన్స్కి మీకు ఆన్సర్ కావాలన్నా ఈ టారో కార్డ్ రీడింగ్ ద్వారా మీరు ఒక సొల్యూషన్ అనేది తీసుకోవచ్చు. ఓకేనా? సో మరి మీరు ఇప్పుడు లవ్ అండ్ రిలేషన్షిప్లోనే మనము ఎనీ సిచ్యువేషన్ అండి, థర్డ్ పార్టీ రిలేషన్షిప్లో ఉన్న, మ్యారేజ్ అయినా అన్మ్యారీడ్ ఉన్నా, ఏది ఉన్నా సరే, ప్రజెంట్ మీ రిలేషన్షిప్లో ఇష్యూస్ నడుస్తున్నాయి కదండి. మీకు మీ పార్ట్నర్కి మధ్యలో ఎమోషనల్ డిటాచ్మెంట్ అనేది నడుస్తుంది. ఎమోషనల్ డిటాచ్మెంట్ అంటే ప్రేమ అనేది లేదు ఇప్పుడు మీ రిలేషన్షిప్లో. సో మరి ఆ ప్రేమని మళ్ళీ పొందాలని చెప్పేసి మళ్ళీ వాళ్ళతోనే మీరు బంధాన్ని కొనసాగించాలని, వాళ్ళతోనే ప్రేమ లైఫ్ టైం, లాంగ్ టైం అంతా వాళ్ళతోనే ఉండాలని చెప్పి మీరు కోరుకుంటున్నారు కదా. సో బట్ అదేదో ముందే మరి మీ పర్సన్తో కరెక్ట్గా మీరు వాళ్ళంత దూరం అయ్యేదాకా ఆలోచించకుండా మీరు ముందే కొంచెం కాంప్రమైజ్ అవ్వడము, ట్రస్ట్ చేసుకోవడం, లేకపోతే ఏదైనా మీ సైడ్ నుంచి కూడా మిస్టేక్స్ ఉంటే మీరు కనుక దానిలో కొంచెం రెక్టిఫై చేసుకుని ఉంటే, కొద్దిమంది అండి, అందరు కాదు. సో కొంచెం ఏమైనా మీ రిలేషన్షిప్ నుంచి ఉండేదేమో అన్న ఆలోచనలలో కూడా ఉన్నట్టున్నారు కదా. సో ఏదైనా మన చేతిలో ఉండదు. వన్ థింగ్ ఐ కెన్ టెల్ యూ, వాట్ ఎవర్ ఈజ్ హ్యాపెనింగ్. ఏది మన చేతిలో ఉండదండి. ప్రతిదీ కూడా ఆల్రెడీ డిసైడెడ్ ఉంటుంది అనమాట. సో ఏ పర్సన్ మన లైఫ్లోకి వచ్చినా కూడా వాళ్ళు విన్న సరే వాళ్ళ ఒక కర్మ కిందనే మన లైఫ్లో వస్తారు. సో కొద్దిమంది ఏమో పర్మనెంట్గా ఉంటారు, కొద్దిమంది ఏమో మన జీవితంలో ఎప్పటి వరకు అయితే ఉండాలో అప్పటి వరకు ఉంటారు, తర్వాత వెళ్ళిపోతారు. బట్ మళ్ళీ కూడా మనకు ఒక ట్రిగ్గర్లో ఉంచేస్తారనమాట. అంటే ఏంటంటే, నేను వస్తారా లేదా, మళ్ళీ వాళ్ళతో రిలేషన్షిప్ ఉంటుందా లేదా, ఇలాగ మీ మనసులో మాటలు, మీ మనసులో ఎటు తేల్చుకోలేని సిచ్యువేషన్లలో మిమ్మల్ని వదిలేయడం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కొద్దిమంది చెప్పకుండానే, అసలు రీజనే లేకుండానే వెళ్ళిపోతుంటారు. నేను ఇప్పుడు చెప్తూ ఉంటుంటే మీకు చాలా బాధపడుతున్నారు కదా. ఇమోషనల్ ట్రాప్, ఇక్కడ కార్డ్ వచ్చింది 8 of Swords. అంటే ఏంటంటే, మీరు మీ పర్సన్కి చాలా ఇమోషనల్లీ అటాచ్ అయిపోయారనమాట. వాళ్ళని అసలు మర్చిపోలేకపోతున్నారు. చూడండి, ఇక్కడ మీరు 5 of Cups వచ్చింది. ఒంటరిగా బాధపడుతున్నారు, ఏడుస్తున్నారు, మీ పర్సన్ ప్రేమని మిస్ అయిపోతున్నారు. వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు ఎంతో ప్రేమగా, హ్యాపీగా, మీరు అన్ని రకాలుగా ఒక సంతోషకరమైన జీవితం మీరు వాళ్ళు ఉన్నారంటే అసలు ఇక నాకు ఏం అవసరం లేదు, నా పర్సన్ ఉంటే చాలు, అసలు ఈ పర్సన్ మిమ్మల్ని ఇలాగా దూరం చేస్తారు, మిమ్మల్ని అంటే దూరం చేసుకుంటారు అని చెప్పి కూడా మీరు అనుకోలేదు. సో అస్సలు ఈ అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ మీ జీవితంలో మీ మీ పర్సన్తో జరిగాయి అనమాట. అంటే మీరు అనుకున్నది ఒకటి, మీ లైఫ్లో జరుగుతున్నది ఒకటి అనమాట. అండ్ 7 of Pentacles. ఇప్పుడు మీరు ఆలోచిస్తున్నారు ఏంటంటే, ఈ రిలేషన్షిప్ని మళ్ళీ మనము ఎలా నిలుపుకోవాలి, ఎలా వస్తారు, వాళ్ళు ఎలాగా వస్తారా లేదా, కానీ నాకైతే ఈ రిలేషన్షిప్ వదులుకోవాలని లేదు, నాకు ఆ పర్సన్తోనే కావాలి, ఆ పర్సన్ ఉంటే నాకు అన్ని రకాలుగా నేను లైఫ్లో ఎదుగుతాను, ముందుకెళ్తాను, హ్యాపీగా ఉంటాను. అండ్ ఈ పర్సన్ లేనందువల్ల కూడా మీరు దేని మీద ఫోకస్ చేయలేకపోతున్నారు. సో కంప్లీట్ ఫోకస్ అంతా కూడా మీ పర్సన్ పైనే ఉంది. ఏం చేయాలో ఆలోచిస్తున్నారు, కానీ మీకు సొల్యూషన్ అనేది దొరకడం లేదు. అండ్ ఇక్కడ 3 of Pentacles, మీరు కమ్యూనికేషన్ కోరుకుంటున్నారు మీ వ్యక్తి నుంచి. సో వాళ్ళతో మాట్లాడాలి, వాళ్ళకితో ఏదో ఒకటి మనం బతిమలాడతాను, లేకపోతే వాళ్ళని రిక్వెస్ట్ చేస్తాను, లేకపోతే నాదే తప్పని నేను చెప్పి ఒప్పుకుంటాను, లేదంటే వాళ్ళని నేను కన్విన్స్ చేసుకుంటాను. నాకు నా పార్ట్నర్కి లైఫ్ టైం కలిసి ఉండాలని అనుకుంటున్నానని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా చెప్పాలనుకుంటున్నాను. అండ్ నా సైడ్ నుంచి ఏమైనా తప్పులున్నా కూడా నేను తప్పకుండా నన్ను క్షమించమని నేను అడుగుతాను. సో ఇలాగా మీ మనసులో మీరు చాలా అనుకుంటున్నారు. మీ పర్సన్ నుంచి ఒక చిన్న కమ్యూనికేషన్ కోరుకుంటున్నారు. దానివల్ల మీ రిలేషన్షిప్ని మళ్ళీ బిల్డ్ చేసుకోవాలని, మళ్ళీ వాళ్ళ అందరూ కలిసిమెలిసి ఉండాలని చెప్పేసి మీరు కోరుకోవడం కూడా జరుగుతుంది. ఇక్కడ మ్యారీడ్ వాళ్ళు కానీ, రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అండి, ఇక్కడ కొంచెం పంచాయతీలు కూడా మీ జీవితంలో నడుచుంటాయి. సో ఆ పంచాయతీల వల్ల కూడా ఒక కొలిక్కి రావాలని చెప్పేసి, ఇంకా ముందైనా సరే ఇంకో మూడో వ్యక్తితో ద్వారా అయినా సరే మాట్లాడి వాళ్ళతో మీ రిలేషన్షిప్ కాపాడుకోవాలని చెప్పి మీరు అనుకుంటున్నారు. ఇక్కడ హార్ట్ బ్రేక్ అయితే చాలా స్ట్రాంగ్ అయ్యిందండి. 3 of Swords వచ్చింది. సో మీరు చాలా మనసు అంటే ఇరిగిపోయిందనమాట. మీకు అసలు ఏంటంటే ఇమోషనల్గా చాలా దెబ్బతిన్నారు. అసలు ఈ పర్సన్ ఇట్లా చేస్తారు, ఇలాగ మీకు బ్రేకప్ చెప్పేసి వెళ్ళిపోతారు మీ జీవితం నుంచి అని మీరు అసలు ఎక్స్పెక్టే చేయలేదు. సో అన్ఎక్స్పెక్టెడ్గా మీ పర్సన్ మీ నుంచి ఈ విధంగా మిమ్మల్ని ఈ స్థితిలో వదిలేసి
వాళ్ళ జీవితం చూసుకోవడం అనేది జరిగింది. ఇక 2 ఆఫ్ కప్స్ అనంటే ఎప్పుడు కూడా మీ పర్సన్‌తోనే మీరు అన్నీ షేర్ చేసుకునేవాళ్ళు. ప్రతీది కూడా వాళ్ళతోనే కోరుకునేవాళ్ళు. ప్రతీది వాళ్ళకు వాళ్ళు ఏది కోరుకున్నా మీరు అన్ని రకాలుగా సహాయం చేసేవాళ్ళు, హెల్ప్ చేసేవాళ్ళు అండ్ ప్రేమగా చూసుకునేవాళ్ళు. సో, వాళ్ళు కూడా అలాంటి సపోర్టే, ప్రేమనే ఇచ్చుంటారండి పాస్ట్‌లో. బట్ అది కూడా ఇప్పుడు మీ ఇద్దరి మధ్యలో మిస్ అయిపోయింది. దానివల్ల ఏంటంటే మీరు మళ్ళా అదే ప్రేమ కోరుకోవడం జరుగుతుంది. మరి మీ పర్సన్ కూడా అదే కోరుకుంటున్నారా లేదా? నా గురించి ఆలోచిస్తున్నారా లేదా? నేను ఎలాగైతే వాళ్ళని చూసుకున్నానో, ఆ విధంగా వాళ్ళు మరి నన్ను గుర్తుపెట్టుకున్నారా? నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారా? అంటే నన్ను అంటే మర్చిపోతున్నారా ఏమన్నా అన్న భయం గూడా మీకు కనిపిస్తుంది. ఇదిగోండి భయం. సో, క్వీన్ ఆఫ్ కప్స్ ఇక్కడేంటంటే మీరు ఎమోషనల్‌గా ఈ పర్సన్‌ని ఎంత చూసుకున్నారంటే అంత చూసుకున్నారు. చాలా కేర్ చేసేవాళ్ళు. అలాగే మీ పర్సన్ గూడా మిమ్మల్ని అన్ని రకాలుగా చూసుకున్నారండి. చూసుకోలేదని అయితే కాదు. కాకపోతే ఇక్కడ మీరు చాలా మిస్ అవుతున్నారు వాళ్ళని. వాళ్ళ ప్రేమను మిస్ అవుతున్నారు. వాళ్ళు కావాలని కోరుకుంటున్నారు. వాళ్ళొస్తే బావుండు. వాళ్ళు మీతో మాట్లాడితే బావుండు. నన్ను అర్థం చేసుకుంటే బావుండు. వాళ్ళ మనసులో వాళ్ళ లైఫ్‌లో వేరే పర్సన్స్ ఎవరైనా ఉన్నా సరే, వాళ్ళని వాళ్ళని కాకుండా నన్ను చూసుకోవాలి. వాళ్ళని వదిలేసేయాలి. వాళ్ళు దూరం అయిపోవాలి. మీకే ప్రేమనివ్వాలి. ఇలాగా ఎమోషనల్‌గా మీకు తప్ప వేరే వాళ్ళకి వీళ్ళు దక్కకూడదు. అన్న ఒక చిన్న అది కూడా మనసులో మీకు ఉంది. చాలా ప్రేమిస్తున్నారు వాళ్ళని, ఇష్టపడుతున్నారు. ఎందుకంటే మీరు ఆ పర్సన్‌ని కంప్లీట్‌గా నమ్మారండి. ఓకేనా? మిమ్మల్ని వీరు తప్ప వేరే వాళ్ళు ఇంకా నాకొద్దు నా జీవితంలో అని చెప్పేసి మీరు చాలా గట్టిగా నమ్ముకున్నారు వాళ్ళని. కాకపోతే మీ పరిస్థితి ఎట్లా తయారైందంటే ఇదిగోండి ఇలా తయారైపోయింది. కంప్లీట్‌గా మీరేం చేయలేని సిట్యుయేషన్‌లో ఇప్పుడు మిమ్మల్ని వదిలేసి వాళ్ళు వెళ్ళిపోవడం కూడా జరిగింది. సో, ఇప్పుడు మీ జీవితంలో ఇదండి మీ మనసులో ఉన్నది, మీ జీవితంలో జరిగేది, సిట్యుయేషన్స్ అలా ఉన్నాయన్నమాట. సో, మరి నేను కూడా అర్థం చేసుకోగలనండి. ఎందుకంటే ఎమోషనల్‌గా మిమ్మల్ని బాగా బాధ పెట్టారు వాళ్ళు. అంటే మీరు నమ్మారు. మీరంతగా నమ్మినందుకు వాళ్ళసలది అది నిలబెట్టుకోలేదనమాట. ఈవెన్ ఇక్కడ మీ సైడ్ నుంచి ఏమన్నా జరిగినా సరే, ఇక్కడేంటంటే ఇంత దూరం ఎళ్తుంది. మీరింత దూరం ఎళ్ళిపోతారు. మీ రిలేషన్‌షిప్ ఇంత దూరం వెళ్తుంది. వాళ్ళసలు ఇలాగా మొత్తానికి వదిలేసి వెళ్ళిపోతారని కూడా మీరు ఎక్స్‌పెక్ట్ చేయలేదనమాట. సో, అన్‌ఎక్స్‌పెక్టెడ్ థింగ్స్ మీ జీవితంలో జరిగాయి. దానివల్ల మీరిప్పుడు కంప్లీట్‌గా ఏది చేయలేకపోతున్నారు కూడా. దేని మీద కూడా కాన్సంట్రేట్ చేయలేకపోతున్నారు. సో, ఇప్పుడు మీ పరిస్థితి ఇట్లా ఉంటే మరి మీ పర్సన్ పరిస్థితి ఏ విధంగా ఉందనేది కూడా మనం చూద్దామండి. ఎందుకంటే వాళ్ళు మరి మీరైతే చాలా బాధపడుతున్నారు వాళ్ళని వదిలేసుకొని. మరి వాళ్ళెలా బాధపడుతున్నారో ఏమో చూద్దామండి. వాళ్ళు మీ గురించి ఏమనుకుంటున్నారో చూద్దాం. ఎందుకంటే వాళ్ళ థాట్స్ మీ మీద ఎట్లా ఉన్నాయో, మారారా లేదా? మరి అప్పుడు మీకు మీ పర్సన్‌కి దూరమైనప్పుడు మీ పైన చాలా కోపం ఉండొచ్చు. లేదనంటే మీ పైన ద్వేషం ఉండొచ్చు. మిమ్మల్ని వదిలేసుకోవాలని అనుకుండొచ్చు. కంప్లీట్‌గా బ్లాక్ చేసేసి ఉంటారు కదా చాలామంది. లేదంటే మీరు కూడా బ్లాక్ చేసి ఉంటారు. ఇంక వద్దులే వద్దు ఈ పర్సన్‌తో నాకు వద్దని అనుకున్నారు కానీ మళ్ళీ మీరు వాళ్ళని మర్చిపోలేకపోతున్నారు. మరి మీ పరిస్థితిగా ఇలా ఉంటే మీ పర్సన్ పరిస్థితి ఏ విధంగా ఉందో మీకు దూరం అయిన తర్వాత చూద్దామండి. సో, యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్ ఫర్ మై క్వశ్చన్. వ్యూవర్స్ మనసులో ఉన్న వ్యక్తి ప్రెజెంట్ వీళ్ళ మీద ప్రేమగా ఉన్నారా? అసలు వాళ్ళ మనసులో మార్పులు వచ్చాయా లేదా వీళ్ళ గురించి చెప్పండి. సో, థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్. గ్రాటిట్యూడ్. థ్యాంక్ యూ సో మచ్. సో, ఇక్కడ పెంటకల్స్ వచ్చిందండి. ఇక్కడ వీళ్ళు క్వీన్ ఆఫ్ పెంటకల్స్ వచ్చింది. సో, క్వీన్ ఆఫ్ పెంటకల్స్కి అర్థం ఏంటో నేను చెప్తాను ఆగండి. ఇక్కడ 3 ఆఫ్ వ్యాండ్స్ వచ్చింది. అండ్ అలాగే ఇక్కడ ద చారియట్ వచ్చింది. అండ్ 5 ఆఫ్ స్వార్డ్స్ వచ్చింది. అండ్ ఇక్కడ ఓకే కింగ్ ఆఫ్ స్వార్డ్స్, వేరే పర్సన్ ఇన్వాల్వ్మెంట్ అండి. ద మజిషియన్ వచ్చింది. అండ్ ఇక్కడ 2 ఆఫ్ వ్యాండ్స్. ఇక్కడ వీళ్ళు ఫీలింగ్ ఎట్లా ఉందంటే వీళ్ళని మీరు మొత్తంగా చాలా కంట్రోల్ చేయాలని చూస్తారని చెప్తున్నారండి. అంటే ఏంటంటే వీళ్ళకి ఫ్రీడమ్ ఇవ్వలేదు కొద్దిమంది, అంటే అందరు కాదు. సో, మీరు అసలు వాళ్ళకి ఫ్రీడమ్ ఇవ్వట్లేదు. వీళ్ళు కోరుకుంటున్నట్టుగా ఉండనివ్వడం లేదు. థర్డ్ పర్సన్ లైఫ్లో ఉన్నా సరే వాళ్ళు మిమ్మల్ని ఇష్టపడుతున్నారని చెప్పినా సరే మీరు వాళ్ళని నమ్మడం లేదు. ఓకేనా? సో, మీరు వాళ్ళని నమ్మడం లేదు. ఓకే. ద మెజిషియన్, ద చారియట్ అండ్ 2 ఆఫ్ వ్యాండ్స్. ఓకే. అండ్ కింగ్ ఆఫ్ స్వార్డ్స్. సో, ఇక్కడ మీ పర్సన్ ఏమంటున్నారంటే ఇక్కడ నాకు నాకు మీకు దూరంగా ఉండడానికి కారణం ఇక్కడ వేరే పర్సన్ కూడా కనిపిస్తున్నారు. అంటే వాళ్ళు చెప్పినట్టుగా అంటే వాళ్ళే మిమ్మల్ని దూరం చేశారండి. యాక్చువల్‌గా చెప్పాలంటే వాళ్ళు మిమ్మల్ని దూరం చేశారు. మీ ఇద్దరి రిలేషన్‌షిప్‌ని దూరం చేశారు. కానీ ఈ పర్సన్ ఏంటంటే తప్పు పట్టేది మిమ్మల్ని. వాళ్ళని తప్పు పట్టడం లేదు. వాళ్ళు కరెక్ట్ అని చెప్పేసి వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తున్నారు. అంటే వాళ్ళనే మీ నుంచి ప్రొటెక్ట్ చేస్తున్నారు. ఎందుకు ప్రొటెక్ట్ చేస్తున్నారనంటే వీళ్ళు చెప్పిందే వాళ్ళకి ఇష్టపడుతున్నారు. అంటే వాళ్ళు ఏది చెప్తున్నారో అదే వీళ్ళు నమ్ముతున్నారు. వాళ్ళనే కావాలని కోరుకుంటున్నారనమాట కొద్దిమంది. ఓకే. దానివల్ల కూడా మిమ్మల్ని వాళ్ళు దూరం చేసుకున్నారు. యాక్చువల్‌గా పాజిటివ్‌గా మీ పైన వాళ్ళకి ఆలోచనలు ఉన్నా సరే ఇక్కడ వేరే వ్యక్తి చెప్పేదాన్ని బట్టే వాళ్ళు నమ్ముతున్నారు. వాళ్ళు ఎలా చెప్తే వాళ్ళు వినడం కూడా జరుగుతుంది. సో, ఇక్కడ మీ వ్యక్తి ఏంటంటే ఇప్పటికి కూడా వాళ్ళ మనసులో ఏంటంటే
వాళ్ళు చెప్పిందే మీ వైపు మాట్లాడుతున్నారు తప్ప, వాళ్ళ మనసులో వాళ్ళంత వాళ్ళు ఇక్కడ ఎక్కడ కూడా మాట్లాడడం లేదు కొద్దిమంది. ఇక 3 ఆఫ్ వాండ్స్ అని అంటే ఇక్కడ ఫ్యూచర్‌లో మీతో ఏ విధంగా ఉండాలని చాలా ఆశలు పెట్టుకున్నారు. చాలా లాంగ్ టర్మ్ గోల్స్, ప్లాన్స్ కూడా వేసుకున్నారు. సో, ఎమోషనల్‌గా వీళ్ళు ఇప్పుడు అనుకుంటున్నారండి ఏంటంటే, ఫ్యూచర్ అంతా నేను నీతోనే ఊహించుకున్నా. నీతోనే ఉండాలని అనుకున్నా. మన ఇద్దరి ఫ్యూచర్ ఇలా ఉండాలని మనమిద్దరం అనుకున్నాం. చాలా అనుకున్నాం. సో, అలా జరగలేదని చెప్పేసి నాకిప్పుడు బాధ అనిపిస్తుంది. ఓకే. అంటే ఏంటంటే, ఇప్పుడున్న పరిస్థితిలో నేను బానే ఉన్నాను. అంటే ఏంటి, మామూలుగా వీళ్ళు అంటే వీళ్ళకి మరీ అంత టఫ్ సిట్యుయేషన్స్ అయితే ఏమి లేవు. నౌ దే ఆర్ గోయింగ్ వెల్. బానే ఉన్నా నేను. కానీ నీ గురించి నేను చాలా ఊహించుకున్నా ఫ్యూచర్‌లో. మనమిద్దరం కలిసి ఉందామని అనుకున్నా. ఇవి ఎన్నో కలలు కన్నాను. బట్ ఇట్లా జరిగినందుకు నాకే అర్థం కావడం లేదు. ఎందుకు ఇలా జరిగింది అని ఇలా ఆలోచిస్తున్నారు. అంటే డే మొత్తం గూడా మీ ఇద్దరి మధ్యలో జరిగిన ఆ సిట్యుయేషన్స్ గురించి, ఫ్యూచర్‌లో అసలు ఏ విధంగా ఉండాలని అనుకున్నాము అనేది ఇది జరుగుతుందని గూడా నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదని చెప్పి వాళ్ళు అనుకోవడం జరుగుతుంది. ద చారియటర్ అంటే చూడండి ఇక్కడ అట్రాక్షన్ అంతా మీ పైనే ఉంది. అంటే మీ పైనే ఆలోచనలు వస్తున్నాయి. మీ వైపున ఏదో అట్రాక్షన్ ఉంది వీళ్ళకు. అంటే ఏంటి, ప్రేమ. మీరు చూపించిన ప్రేమ, మీరు చూపించిన కేరింగ్ అండ్ అలాగే మీరు మంచి వాళ్ళని వాళ్ళకి తెలుసండి. చాలా తెలుసు వీళ్ళకి. మీరంటేనే చాలా ఇష్టం కూడా. అండ్ మీరంటే ఎంత వీళ్ళకి ప్రేమ అంటే, అసలు అంతకుముందు మీతో ఉన్నప్పుడు వీళ్ళు ఏది చెప్పినా సరే చేసేవాళ్ళు. కరెక్ట్. సో, ఏదైనా సరే, మీ తప్పైనా, రాంగ్ అయినా, మీరు ఏదన్నా సరే అది ఓకే. నో ప్రాబ్లమ్ అన్నట్టుగా వాళ్ళెళ్ళిపోయేవాళ్ళు. బట్ ఇప్పుడు వాళ్ళు అనుకుంటున్నారనమాట. సో, నేను ఎంత తప్పు చేసినా, నేను ఎంత రాంగ్ చేసినా అంటే ఇది తప్పని వాళ్ళకి తెలిసినా సరే, నన్ను వాళ్ళు అర్థం చేసుకొని నేనేం చెప్పినా గూడా వాళ్ళిన్నారు. ఎలా చెప్తే అలా ఇనడమే గదా మీరప్పుడు. సో, అలాగా విన్న వ్యక్తిని మరిప్పుడు నేను ఎందుకు అర్థం చేసుకోవడం లేదు. నేనెందుకు ఈ విధంగా నా లైఫ్‌ని నేను చేసుకున్నా. ఓకే. సో, మళ్ళా గూడా నేనిప్పుడు వెళ్తే, ఇన్ కేస్ నేను వెళ్తే మళ్ళా వాళ్ళేమైనా అర్థం చేసుకుంటారా? లేకపోతే నన్ను మళ్ళా కొట్లాడతారా? నాతో గొడవ పడతారా? నన్ను అర్థం చేసుకుంటారా లేదా? ఇది ఫస్ట్ పాయింట్ వాళ్ళకి. ఏంటంటే నన్ను అర్థం చేసుకోరేమో. నేను ఎందుకు ఇన్ని రోజులు బ్లాక్ చేసేసాను గదా! ఇన్ని రోజులు వీళ్ళకి దూరంగా ఉన్నాను గదా! ఇప్పుడెళ్తే వాళ్ళు నమ్ముతారా లేదా? దట్ ఈస్ ద థింగ్ వాట్ దే ఆర్ థింకింగ్. అంటే కొంచెం నెగెటివ్‌గా ఆలోచిస్తున్నారు. కొంచెం పాజిటివ్‌గా ఆలోచిస్తున్నారు మీ గురించి. అంటే వద్దామని వెళ్ళాలని ఉంది. బట్ ఎలా రిసీవ్ చేసుకుంటారో నన్ను. మళ్ళీ నన్ను ఎట్లా అర్థం చేసుకుంటారో అట్లా అనమాట అనిపిస్తుంది వాళ్ళకి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 5 ఆఫ్ స్వార్డ్స్ అండి. ఇక్కడ వీళ్ళకి ఒకటి ఉందండి బిట్రేయల్. అంటే మీ ఇద్దరి మధ్యలో గొడవలు జరిగినప్పుడు మీ మిమ్మల్ని తక్కువ చేయడానికి వీళ్ళు చాలా ట్రై చేశారు అని మీరంటున్నారు. కానీ ఇక్కడ మీ వ్యక్తి ఏమంటున్నారంటే, నన్ను తక్కువ చేసావు నువ్వు. నువ్వు నన్ను చాలా తక్కువగా చూసావు. వేరే వాళ్ళ మధ్యలో కూడా నన్ను ఇన్సల్ట్ చేసావు. నన్ను చాలా తక్కువ చేసావు. సో, దానివల్ల ఏమైతుందంటే నా ఈగో హర్ట్ అయిపోయింది. అంటే నేను కూడా మనిషినే. నాకంటూ ఒక ఏమంటారు, ఒక డిగ్నిటీ ఉంటది. విలువ ఉంటది. బట్ నువ్వు నన్ను కావాలని మీ వాళ్ళ ముందర అలా నన్ను తక్కువ చేసేసావు. నాకు వాల్యూ లేకుండా చేసావు. సో, ఇది బ్లేమ్స్ అనమాట. బ్లేమింగ్ గేమ్. సో, మిమ్మల్ని బ్లేమ్ చేస్తున్నారు. సో, నన్ను తక్కువ చేసావు కాబట్టే, నువ్వు నా మాట వినలేదు కాబట్టే, నేను నీ నుంచి దూరమైనా. అట్ ద సేమ్ టైమ్ థర్డ్ పర్సన్ కూడా ఉన్నారు. వీళ్ళేమంటున్నారంటే, ఇక్కడ తప్పు నీది కూడా కాదు, నాది కూడా కాదు. ఆ థర్డ్ పర్సన్ వల్ల, వాళ్ళ వల్ల నేను నీకు దూరమయ్యా. నువ్వు నా మాటలు వినడంలే, వాళ్ళ మాటలే వింటున్నావు. సో, నీకిప్పుడు ఎంత చెప్పినా నీకు అర్థం కాదు అన్నట్టుగానే వీళ్ళ మనసులో అనుకుంటున్నారు. నెక్స్ట్ 2 ఆఫ్ వాండ్స్ అండి. సో, 2 ఆఫ్ వాండ్స్ అని అంటే ఏంటంటే, ఇక్కడ వీళ్ళు ఫ్యూచర్‌లో ఎటు దారి వెళ్ళాలి, ఏం డెసిషన్ తీసుకోవాలి. అంటే ఇదిగోండి ఫ్యూచర్ ప్లాన్స్ అనమాట. ఫ్యూచర్‌లో మరి రిలేషన్‌షిప్‌ని కంటిన్యూ చేయాలా? లేదనంటే మొత్తానికి వదిలేయాలా? అంటే వీళ్ళు మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు కాబట్టి ఇంకా ఆలోచిస్తున్నారు. అంటే ఎక్కడ స్టెప్ ఏయలేకపోతున్నారు. అంటే మీతో మాట్లాడాలి, రిలేషన్‌షిప్ కంటిన్యూ చేయాలా? లేదంటే నా దారి నేను చూసుకోవాలా? ఇది పరిస్థితి. సో, నేను నా దారి నేను చూసేసుకుంటానా? నా ఫ్యూచర్‌లో నేను ఎలా చేస్తే మరి నా జీవితం బావుంటుంది? ఇంకెన్ని రోజులు ఈ సిట్యుయేషన్‌లోనే ఉండాలి. ఈ విధంగా మీ పైన ఆలోచనలు నడుస్తున్నాయి. ద మెజిషియన్ కూడా వచ్చింది. సో, వీళ్ళేంటంటే చూడండి ద మెజిషియన్ కార్డ్. ఒక మేజర్ డెసిషన్ అయితే ఏదో తీసుకోవాలని కూడా అనుకుంటున్నారండి వీళ్ళు. అంటే ఒక డెసిషన్ తీసేసుకుందాం. ఇంకెన్ని రోజులు ఇట్లాగా నాకు నచ్చడం లేదు ఈ జీవితము. ఇలాగా ఇంకా అదే గుర్తు చేసుకుంటూ అదే అదే డైలమాలో ఉండడము.
ఏదో ఒక పరిష్కారం లేకుండా ఇలాగా ఉండడం నాకు కూడా నచ్చడం లేదు. సో ఐ వాంట్ టు టేక్ ఎ డెసిషన్. ఒక మేజర్ చేంజ్ నా జీవితంలో నేను కోరుకుంటున్నాను. సో ఐ వాంట్ టు టేక్ ఎ స్టెప్ ఫర్దర్, అంటే మూవ్ ఫార్వర్డ్. ఇంకా నేను మూవ్ ఫార్వర్డ్ అయిపోవాలి. ఒక మేజర్ చేంజ్ నా జీవితంలో రావాలి. ఎప్పుడు ఇలా బాధపడుతూ ఏడుస్తూ నేను కూడా ఉండలేను, ఈ రిలేషన్షిప్ గురించి ఆలోచిస్తూ నేను ఉండలేను అని చెప్పేసి కూడా వీళ్ళు కోరుకుంటున్నారు. అంటే నాకైతే ఒక డెసిషన్ తీసుకోవాలని ఉంది, ఇంకా ఎన్ని రోజులు అన్నట్టుగానే వీళ్ళు అనుకుంటున్నారు. నెక్స్ట్ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ అండి. సో క్వీన్ ఆఫ్ పెంటికల్స్ ఈజ్ నథింగ్ బట్ ఇక్కడ రిలేషన్షిప్లో వీళ్ళు ఏం చేయాలో అర్థం కాని సిచ్యువేషన్లో ఉన్నారండి. ఇక్కడ చూస్తున్నారు కదా బొమ్మ. సో మేల్ ఫీమేల్ ఎవరైనా సరే, సో ఈ రిలేషన్షిప్ని నేను కంటిన్యూ చేయాలా లేకపోతే మూవ్ ఆన్ అయిపోవాలా, నన్ను అర్థం చేసుకోవట్లేదు మీరు అన్నట్టుగా ఫీల్ అవుతున్నారు. సో మీ వాల్యూ తెలుసా అండి వీళ్ళకి, అయితే మీ పైన చాలా మంచి ఒక అభిప్రాయం ఉంది, లేదని కాదు. సో కాకపోతే ఇక్కడ ఫైనాన్షియల్గా కూడా ఏదో ప్రాబ్లమ్స్ చూపిస్తుంది. అలాగే వీళ్ళు క్యాస్ట్ పరంగా కూడా ఏవో చూస్తున్నారు, రిలీజియన్ పరంగా కూడా చూస్తున్నారు. పెంటికల్స్ అని అంటే నాట్ ఓన్లీ మనీ వైజ్ అండి, ఇక్కడ అన్ని రకాల ఒకటి ఉంది వీళ్ళకి అడ్డుగా. సో దాన్ని ఎట్లా కాపాడుకోవాలా, ఎలాగా దీన్ని కంటిన్యూ చేయాలా వద్దా, రిలీజియన్ ఇష్యూస్ ఉన్నాయి, క్యాస్ట్ ఇష్యూస్ ఉన్నాయి, ఏజ్ ఇష్యూస్ కూడా కనిపిస్తున్నాయి. అన్ని రకాలుగా అండి, ప్రతి దానికి కూడా వీళ్ళు ముందుకు వెళ్ళాలా వద్దా, దీన్ని తీసుకెళ్లాలా వద్దా అని భయపడుతున్నారు, అంటే ఆలోచిస్తున్నారు. ఎక్కడో ఏదో కొడుతుంది, మీ ఇద్దరి మధ్యలో చాలా స్ట్రాంగ్ పాయింట్ ఉందండి. ఆ స్ట్రాంగ్ పాయింట్ వల్ల కూడా వీళ్ళు ఎక్కడ ఆలోచించలేకపోతున్నారు అనమాట. ఉంటాయి కదండి చాలా వరకు, ఈగోస్ ఉంటాయి, ట్రస్ట్ ఇష్యూస్ ఉంటాయి, రిలీజియన్ ఇష్యూస్ ఉంటాయి, ఏజ్ ఇష్యూస్ ఉంటాయి. అంటే ఇప్పుడు పేరెంట్స్ గురించి ఇప్పుడు గుర్తొస్తుంది, ఎప్పటి నుంచో ఇష్టపడి ఎంతో ఇదిగా మాట్లాడుకొని అంతా అయిన తర్వాత అప్పుడు నా పేరెంట్స్కి చెప్పలేదు, నా పేరెంట్స్ ఇంపార్టెంట్ అట్లా కొద్దిమంది ఉంటారు. సో పెళ్లి చేసుకోవాలన్నా కూడా మీ కలిసి తిరిగినప్పుడు ఇవన్నీ వాళ్ళకి గుర్తుకు రావు, తర్వాత గుర్తొస్తాయి. థర్డ్ పార్టీ అదర్ రిలేషన్షిప్, ఎక్స్ట్రా మెరిటల్ రిలేషన్షిప్ ఇవన్నీ ఉన్నా సరే అప్పుడు గుర్తుకు రావు వాళ్ళకి. సో అన్నీ కూడా అయిపోయిన తర్వాత కామ్గా మళ్ళీ మెల్లిగా అప్పుడు గుర్తు చేసుకుంటే అప్పుడు చెప్తుంటారు అనమాట రీజన్స్, ఇది రీజన్ నేను అందుకని రాను, ఇదంతా. సో మీకు అనుభవిస్తున్నారు, నేను ఇంకా చెప్పనవసరం లేదండి. సో ఇక్కడ మీకు మేల్ ఫీమేల్ మ్యారీడ్ అన్మ్యారీడ్ అన్ని రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళ గురించి అండి. ఇక్కడ ఫ్యూచర్ రీడింగ్ గురించి కూడా మనం తీసేద్దాము. సో ఇక్కడ నేను 3 కార్డ్స్ మీ వైపు నుంచి నేను సెలెక్ట్ చేస్తాను. సో ఫ్యూచర్లో మీ ఇద్దరు రిలేషన్షిప్లో ఎలాంటి మార్పులు వస్తున్నాయి కూడా మనం చూద్దాం. ఎందుకంటే పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ ఇవే కదా మనం రిలేషన్షిప్లో చూడాల్సింది. సో ఇందులో కూడా మనం ఏం చేద్దామనంటే ఇప్పుడు ఈరోజు మనకు ఆల్మోస్ట్ సో అండ్ సో డేట్ కాబట్టి ఇంకొక 10 డేస్లో చూద్దామండి. ఇంకొక 10 డేస్లో మీ మార్పులు ఏమైనా వస్తాయేమో చూద్దాం. మీ రిలేషన్షిప్లో నెక్స్ట్ కమింగ్ 10 డేస్ లోపల ఏమైనా మార్పులు వస్తాయా. సో మరి దీన్ని మీరు ఏ విధంగా తీసుకుంటారో చూసుకోండి. ఎందుకంటే ఎలా వచ్చినా సరే యాక్సెప్ట్ చేయక తప్పదు, అవునా. సో మీరు ముందే ప్రిపేర్డ్గా ఉండండి. మంచి జరిగితే మంచి, చెడు వస్తే చెడు, ఏది వచ్చినా కూడా మీ గురించినండి. ఎక్కడైనా మీ మంచి కోసమే జరుగుతుందని మీరు అర్థం చేసుకోండి. ఏది వచ్చినా కూడా యాక్సెప్ట్ చేయడానికి మీరు రెడీగా ఉండండి. ఓకే, సో యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్ ఫర్ మై క్వశ్చన్. వ్యూవర్స్ మనసులో ఉన్న వ్యక్తితో నెక్స్ట్ 10 డేస్ లోపల, వాళ్ళ మనసులో ఉన్న వ్యక్తితో ఈ 10 డేస్ లోపల వీళ్ళ జీవితంలో ఏమైనా మార్పులు వస్తాయా, ఆ వ్యక్తి నుంచి ఏమైనా వీళ్ళకి కమ్యూనికేషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయా. ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్ యూనివర్స్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. వ్యూవర్స్ మనసులో ఉన్న వ్యక్తితో ఈ నెక్స్ట్ 10 డేస్ లోపల కమ్యూనికేషన్ అలాంటిది ఏమైనా వస్తుందా రాదా, వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా ఇంకొక 10 డేస్ లోపల వీళ్ళతో బంధాన్ని కలుపుకుంటున్నారా, లేదనంటే మాట్లాడతారా లేదా, అసలు ఏం జరుగుతుందో చెప్పండి యూనివర్స్. సో ఇక్కడ ఇంకొక కార్డ్ వచ్చింది, తీస్తానండి, చూద్దాం దాంట్లో ఏముందో. సో బాటమ్ ఆఫ్ ద డెక్ జస్టిస్ వచ్చింది. ఓకే, జస్టిస్. వాట్ ఈస్ ద జస్టిస్? ఐ జస్ట్ చెక్, చూద్దాం. జస్టిస్, ఎస్, బ్యూటిఫుల్ కార్డ్స్ అండి, వెరీ బ్యూటిఫుల్ కార్డ్స్. సో ఇక్కడ ఏస్ ఆఫ్ కప్స్ వచ్చిందండి. నెక్స్ట్ వచ్చేసేమో 6 ఆఫ్ పెంటికల్స్ వచ్చింది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి 10 ఆఫ్ పెంటికల్స్. వెరీ బ్యూటిఫుల్ కార్డ్, వెరీ పాజిటివ్ కార్డ్స్. సో ఇక్కడ జస్టిస్ ఏంటి, ఇక్కడ ఇంకొక కార్డు ఉంది చూద్దాం, ఆగండి. 4 ఆఫ్ పెంటికల్స్. సో ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే మిమ్మల్ని వదులుకోవడం ఇష్టం లేదండి. సో దే వాంట్ టు ప్రొటెక్ట్ యూ, దే వాంట్ టు గివ్ యూ హెల్ప్ హ్యాండ్. అంటే మీతో రిలేషన్షిప్లో ముందుకు వెళ్ళడానికి ఇష్టపడుతున్నారు, మేము పొసెసివ్ ఫీల్ అవుతున్నారు. అంటే ఏంటి, మిమ్మల్ని అంటే మీరు ఓకే చెప్తారా లేదా అన్న డౌట్ కూడా కనిపిస్తుంది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే మీరు దూరం అయిపోతారు, మీరు వాళ్ళని యాక్సెప్ట్ చేస్తారో లేదో అదొకటి. ఇంకోటి ఏంటంటే మీ రిలేషన్షిప్ని వదులుకోవడం వీళ్ళకి 100% ఇష్టం లేదు, చాలా క్లియర్గా ఉంది. ఇక్కడ చూడండి జస్టిస్ అని అంటే ఇక్కడ ఏంటంటే మీరు మనసులో ఏదైతే కోరుకుంటున్నారో, మీరు ఏదైతే కావాలని అనుకుంటున్నారో, ఏ విధమైన బ్యాలెన్స్ చేయాలి మీ పర్సన్తో జీవితం, అంటే ఏంటంటే ఏదైతే మీరు పాస్ట్లో అనుకున్నారో ఈ పర్సన్తో రిలేషన్షిప్ని అదే కొనసాగించాలని అనుకుంటున్నారు కదా, ఫ్యూచర్లో కూడా అది బ్యాలెన్స్ అవ్వబోతుంది అనమాట. అంటే చూడబోతున్నారు. ఏస్ ఆఫ్ కప్స్ అని అంటే ఇక్కడ చూడండి మీ రిలేషన్షిప్లో చాలా మంచి ప్రేమ, ఎమోషనల్ ఫుల్ఫిల్మెంట్ ఉందండి. అంటే
మీకెంత ఇష్టమో, మీరెంత ప్రేమిస్తున్నారో మీ పర్సన్ కూడా అంతే ఇష్టపడుతున్నారో, అంతే ప్రేమ ఉందండి వాళ్ళకి మనసులో. దాన్ని ఎక్కడ కూడా పోగొట్టుకోలేదు వీళ్ళు. వీళ్ళ మనసులో ఇంకా కాపాడుకుంటూ ఉన్నారు ఆ ప్రేమని. అంటే ఏంటంటే దే వాంట్ టు ప్రొటెక్ట్ దట్ లవ్. అంటే ఎమోషనల్ కనెక్షన్‌ని వీళ్ళు వదులుకోవాలని అనుకోవడం లేదు. అది వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవాలని అనుకుంటున్నారంటే అర్థం ఏంటి? దే వాంట్ టు గివ్ యూ బ్యాక్ దట్ ఆహ్, ఎమోషనల్ కనెక్షన్. సో నెక్స్ట్ 6 ఆఫ్ పెంటికల్స్ అనండి. సో దే వాంట్ టు బిల్డ్ అ రిలేషన్‌షిప్ విత్ యూ దట్ ఆల్సో ఇన్ ద స్ట్రాంగ్ వే. సో మిమ్మల్ని చాలా గౌరవిస్తున్నారు, రెస్పెక్ట్ చేస్తున్నారు. పెంటకల్స్ అని అంటే ఇక్కడ ఏంటంటే హెల్పింగ్ హ్యాండ్ అండి. సో ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే మీరు ఏది కోరుకుంటున్నారో అది ఇవ్వాలని అనుకుంటున్నారండి. సో మీరు మనసులో ఏది కావాలనుకుంటున్నారో అది ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. అంటే అంతకుముందు మీరు కూడా అలాగే ఇచ్చారు కాబట్టి దట్ దే వాంట్ టు గివ్ ఇట్ యూ బ్యాక్. అంటే మీతో రిలేషన్షిప్ కంటిన్యూ చేయడానికి వీళ్ళకి ఎలాంటి అభ్యంతరం లేదు. చాలా క్లియర్‌గా ఉంది. అండ్ 10 ఆఫ్ పెంటికల్స్ అనంటే ఇది ఒక ఫ్యామిలీ బంధం లాంటిది. లాంగ్ టర్మ్ కమిట్మెంట్ లాంటిది. లాంగ్ టర్మ్ మీతో ఉండాలని వాళ్ళకి ఫీలింగ్ వస్తుంది ఇప్పుడు. సో పాస్ట్‌లో అంటే ఫ్యూచర్‌లో. సో ఫ్యూచర్‌లో ఖచ్చితంగా మీతోనే ఆ బంధాన్ని కోరుకోవడం జరుగుతుంది. ఫ్యూచర్‌లో మీతో కలిసి ఉండాలని అనుకుంటున్నారు. లాంగ్ టర్మ్ జర్నీ చేయాలనుకుంటున్నారు. అలాగే మ్యారేజ్ అయిన వాళ్ళైతే ఒకవేళ బ్రేకప్ అయినా సరే మళ్ళా మీతో ఈ రిలేషన్‌షిప్ కంటిన్యూ చేస్తారండి. లైఫ్ టైమ్ మీతోనే ఉంటారు. అండ్ పెద్దవాళ్ళు వాళ్ళు కూడా ఒకవేళ ఒప్పుకోని పరిస్థితిలో ఉంటే కూడా అది కూడా జరుగుతుందండి. మంచిగానే జరుగుతది. వాళ్ళు మళ్ళా అన్ని రకాలుగా కాంప్రమైజ్ అయ్యే అవకాశాలే కనిపిస్తున్నాయి. ఈవెన్ అదర్ రిలేషన్‌షిప్‌లో ఉన్న వాళ్ళకైనా సరేనండి, మీతో ఉన్న ఆ రిలేషన్‌షిప్ అనేది వాళ్ళకి వేరే వాళ్ళతో రాదు. సో, అదే ఫ్యామిలీ రిలేషన్‌షిప్ టైప్ ఆఫ్ పర్సన్ అంటే ఫ్యామిలీ బాండింగ్ ఎట్లయితే ఉంటదో స్ట్రాంగ్‌గా అట్లాగే మీతోనే ఉంటదన్న ఉద్దేశ్యం వాళ్ళ మనసులో స్ట్రాంగ్‌గా ఉందన్నమాట. సో, ఇక్కడ కంప్లీట్‌లీ పాజిటివ్ కార్డ్సే మీరేం బాధపడొద్దు. అన్ని రకాలుగా మీకు పాజిటివ్‌గానే ఉంది. ఇక్కడ ఇప్పుడు బాధపడుతున్నారు ఇట్లా రైట్? కానీ సిచ్యువేషన్ ఇక్కడ మారుతుంది. మళ్ళా మీరు ఏదైతే అనుకుంటున్నారో, ఎలాగైతే మీ పర్సన్‌తో ఉండాలనుకుంటున్నారో, అదే జీవితాన్ని మీరు చూడబోతున్నారండి. ఇందులో డౌట్ అయితే లేదు. మీరేం బాధపడాల్సిన అవసరం అస్సలు లేదు. పేజ్ ఆఫ్ కప్స్ యెస్. ఓకే. ఓకే. సో, నో ప్రాబ్లమ్ అండి. జస్ట్ లీవ్ ఇట్. వాట్ ఎవర్ ఈస్ హ్యాపెండ్. సో, లైఫ్‌లో అప్ అండ్ డౌన్స్ అయితే కామన్ ఉంటాయి. రిలేషన్‌షిప్‌లో కూడా అండర్‌స్టాండింగ్స్ అనేది ఒక్కోసారి పాజిటివ్‌గా ఉంటుంది. ఒక్కొక్కసారి నెగెటివ్‌గా ఉంటది. బట్ ఎప్పుడు ఇలాగే ఉంటదని మాత్రం మీరు మనసులో అనుకోకండి. ఎందుకంటే చాలామంది ఏమనుకుంటారంటే, ఒకసారి నా జీవితంలో ఇట్లా జరిగింది కాబట్టి ఇంకెప్పటికి నేను ఇట్లనే ఉంటా. నాకు ఇంకెవరు తోడు రారు. ఒక భయమొస్తది. ఒక రిగ్రెట్ ఒస్తది. తప్పు చేశానా? ఆ పర్సన్ దూరం చేసుకొని నేను తప్పు చేసినానా? అరే! నేను ఇట్లా చేసి ఉండాల్సింది కాదే. ఎందుకు నా చేతులారా నేను చేసుకున్నా. నా ఒక ఇది. ఇంకొకటేంటంటే వాళ్ళు ఫోన్‌లు ఎత్తకపోయినా, బ్లాక్ చేసినా ఒక భయం అనేది వచ్చేస్తది. అనుకోకుండా భయమొస్తది. అరే! ఇంగ అంతేనా వీళ్ళు రారా మనం ఎంత పాకులాడితే అదంత దూరం ఎళ్తదండి. జస్ట్ గివ్ దెమ్ ద స్పేస్. స్పేస్ ఇవ్వండి. కొంచెం టైం ఇవ్వండి. లెట్ దెమ్ కమ్ బ్యాక్. వాళ్ళంత వాళ్ళొచ్చేలాగా మీరు ట్రై చేయండి. అంతే తప్ప మీరు బతిమలాడుతుంటే మీరు ఫోన్‌లు కంటిన్యూ‌గా చేస్తూ మెసేజ్‌లు పెడుతూ ఉంటే ఓవర్‌వెల్మింగ్ లవ్ అయిపోతది. ఓవర్‌వెల్మింగ్ అంటే చిరాకు తెప్పిస్తదనమాట. సో, ఆ చిరాకు తెప్పించే పనులు మీరు చేయకండి. వదిలేయండి వాళ్ళని. కొద్దిగా స్పేస్ ఇవ్వండి. వాళ్ళ మనసును కూడా వాళ్ళు మార్చుకునే అవకాశం ఇవ్వండి వాళ్ళకి. వాళ్ళు కూడా ఆలోచిస్తారు కదా! అంటే ఎట్లా ఆలోచిస్తారు? అరే! నేనేమన్నా తప్పు చేసినానా రిగ్రెట్ ఫీలింగ్ రానివ్వండి వాళ్ళకి గూడా. అరే! నువ్వు దూరమైతే నేను ఎట్లా బతకాలన్న ఫీలింగ్ వాళ్ళకి గూడా రానివ్వండి. మీరు దూరంగా ఉంటేనే గదా! వాళ్ళకది తెలుస్తది. ఆ స్పేస్ ఇస్తేనే గదా! ఒంటరితనం అనేది ఇస్తేనే వాళ్ళకి తెలుస్తది. అసలేంటి మీరు లేకపోతే ఎట్లా ఉంటదనేది కొన్ని రోజులు ఆ కర్మ నడవనివ్వండి. దెన్ దే విల్ రియలైజ్. సో, లెట్ దెమ్. వన్ మోర్ థింగ్. సో, ఇక్కడ ఆ పర్సన్ రాలేదు గదా! అని చెప్పేసి నేనదే చెప్తున్నా. సో, ఇదే జరగాలా అనంటే ఇది జనరల్ రీడింగ్. సో, మీరు పర్సనల్ రీడింగ్ తీసుకుంటే తప్ప మీ వ్యక్తితో మీ రిలేషన్‌షిప్ ఎట్లా ఉందనేది నేను కడాఖండిగా చెప్పలేను. సో, మీరు అర్థం చేసుకోండి. ఏంటంటే ఇది ఒక జనరల్ రీడింగ్ గాబట్టి చాలామంది ఎనర్జీస్ కనెక్ట్ అవుతాయి కాబట్టి మాక్సిమం జరిగే ఛాన్సెస్ ఉంటాయి. కానీ మళ్ళా మీ అంత మీరు ఆ మైండ్‌ని మీరు పాజిటివ్‌గా ఉంచకుండా దాన్ని మళ్ళా కన్‌ఫ్యూజన్‌లో ఉంచి, నెగెటివ్‌గా ఉంచి మీరు నమ్మకం లేకుండా జస్ట్ రీడింగ్ జూసాం. మళ్ళా అదే డౌట్ క్రియేట్ చేసుకొని మళ్ళా బాధపడుతూ ఉంటే అది ఇంగ మనకు జరగదు. సో, ఏదైనా సరేనండి నమ్మకం ఉండాలి ఖచ్చితంగా. సో, నమ్మకం లేకుండా ఏది గూడా జరగదు. ఇంకోటి పర్సన్‌ని మీరు ఫర్‌గివ్ చేసే గుణం గూడా ఉండాలండి. అంటే ఫర్‌గివ్‌నెస్ అంటే క్షమా గుణం ఉండాలి. సో, ఈ క్షమా గుణం ఉంటే చాలా ప్రాబ్లమ్స్ సాల్వ్ అయితాయండి. చాలా ప్రాబ్లమ్స్ సాల్వ్ అయితాయి. సో, ఒకవేళ మీ పర్సన్ వచ్చినా సరే వాళ్ళతో కరెక్ట్‌గా మాట్లాడుకొని మీకు ఎట్లా ఉండాలని అనుకుంటున్నారో మీరు చెప్పుకొని ఒకవేళ మీరు దాంట్లకన్నిటికి ఒప్పుకుంటేనే మీరు గూడా ఆ రిలేషన్‌షిప్ కంటిన్యూ చేయండి. లేదు మళ్ళా అదే ప్రాబ్లమ్స్ ఉంటాయి అని మీ మనసుకు అనిపిస్తే, మీ ఇంట్యూషన్ అట్లా చెప్తూ ఉంటే దాన్ని కూడా ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే అదే పర్సన్ ఉండాలని కాదు. మీ జీవితం అలా ఉండాలి. మీరు కోరుకున్నట్టుగా ఉండాలి అనేది ఇంపార్టెంట్ అండి. ఆ పర్సన్‌తోనే అదే ఉండాలని అనుకోవడం మూర్ఖత్వం అది. మీరేమని అనుకోండి. ఎందుకంటే మీరు జీవితంలో హ్యాపీగా ఉండాలంటే గనక మీరు చేసే
మీరు తీసుకునే స్టెప్స్, డెసిషన్స్ బట్టే మీ జీవితం ఉంటదనమాట. అది కూడా మీకు తెలుసు. సో, బీ స్ట్రాంగ్, టేక్ పాజిటివ్ స్టెప్స్ ఫర్ యువర్ లైఫ్ రిలేషన్‌షిప్స్. సో, బీ పాజిటివ్ ఆల్వేస్. ఏది జరిగినా సరే నా మంచికే జరుగుతుంది. టైమ్ గ్యాప్ ఇవ్వండి. కొద్ది రోజులు హ్యాపీగా మీ 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 ఓన్ టైమ్‌ని ఎంజాయ్ చేయండి. మీ ఓన్ కంపెనీని ఎంజాయ్ చేయండి. మీరు చక్కగా మిమ్మల్ని మీరు గ్రూమ్ చేసుకోండి. చక్కగా తయారవ్వండి. మంచిగా ఉండండి. మీ చుట్టూ ఒక పాజిటివ్ ఎన్విరాన్మెంట్‌ని మీరు తెచ్చుకోండి. ప్రతిదాయి కూడా మీ మీ చేతిలో ఉంటదండి. చేంజ్ చేసుకుంటే అన్నీ చేంజ్ అవుతాయి. వస్తారు ఆ పర్సన్, ఎక్కడికి పోతారు? రియల్‌గా ప్రేమ ఉంటే రారా? చెప్పండి, మీరే చెప్పండి. ప్రేమ ఉంటే ఎంత దూరమైనా 7 సముద్రాల దూరం ఉన్నా కూడా పరిగెత్తుకుంటూ వస్తారు. సో, అది జరుగుతది. ఇంకొకటి కూడా, మీ జీవితంలో ఈ పర్సన్ రాసుంటే 100% ఆ పర్సన్ ఎక్కడున్నా సరే వెతుక్కుంటూ మీ దగ్గరికి రావాల్సిందే. మీ కాళ్ళ దగ్గర పడాల్సిందే. తప్పు చేశానని ఒప్పుకోవాల్సిందే. సో, ఎక్కడ ఎక్కడ గతి లేకపోతే ఏదో సమత చెప్తారు. అట్లా ఉండదు. రియల్ ప్రేమ, రియల్ కనెక్షన్, రియల్ సోల్‌మేట్ కనెక్షన్, గాడ్ ఆల్రెడీ మీ ఇద్దరి కనెక్షన్ డిసైడ్ చేస్తే ఆటోమేటిక్‌గా ప్రతీది కూడా జరుగుతదండి. జరగదనేది ఏమి ఉండదిక్కడ. సో, జరగకపోయినా సరే ఓకే. వాటెవర్ మై గాడ్ ఈస్ గివింగ్, దట్ ఈస్ ఫర్ మై బెటర్ థింగ్ ఓన్లీ. నా మంచి గురించే జరుగుతుంది ఇదంతా అని చెప్పి అర్థం చేసుకోండి. ఆల్ ద బెస్ట్. బీ పాజిటివ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. టేక్ పర్సనల్ రీడింగ్ అండ్ హీల్ అవ్వడమే కాదు, సొల్యూషన్ కూడా తీసుకోండి. మూవ్ ఫార్వర్డ్ అవ్వండి. బాయ్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ అండి.